కేటీఆర్ పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటూ ఉన్నారు, తన డైరెక్షన్లోనే జరుగుతోంది అని చెప్పేసి కవిత కామెంట్ మీద, ఈ ఆరోపణ మీద మీ కామెంట్. అంటే కేసీఆర్ అంత అసమర్థడా? కేసీఆర్ ఆదేశిస్తే ఎవరు నిరసన తెలపడానికి సిద్ధంగా లేరా? మొత్తం కేటీఆర్దే హవా నడుస్తుంది, కేసీఆర్ది ఏమీ నడవడం లేదని అనుకుందామా? అందువల్ల బహుశా అది మరి అంటే ఆ డిఫరెన్స్ అయితే కవిత రైజ్ డిఫరెన్స్ ఇంట్రెస్టింగ్ డిఫరెన్సే నిజం కూడా అది. ఎందుకంటే మరి దానికి రియాక్షన్ అవసరం లేదని పార్టీ అనుకుందా మనకు తెలియదు. సో కేటీఆర్ మీకు ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆ పీసీ ఘోష్ కమిషన్ది కాళేశ్వరం విషయంలో ఒక కేసీఆర్కి రాలే, అది హరీష్ రావుకి వచ్చింది, ఈటల రాజేందర్కి వచ్చింది. సో అందువల్ల దానికి నోటీస్ రావడంలో కూడా తేడా ఉంది. మీకు ఈ ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ కోమో అందులో నిందితుడిగా పేర్కొన్నారు ఆ కేసులో. కాళేశ్వరం దాంట్లో నిందితుడిని పేర్కొన్నట్లేదు నాకు గుర్తున్నంత వరకు. ఆయనను విచారణకు పిలిచడం అంటే దేనికి పిలిచారన్నది కూడా ఇంపార్టెంట్ కదా. నేను నిందితుడిగా విచారణ పిలవచ్చు, సాక్షిగా విచారణ పిలవచ్చు, చాలా వాడు పిలవచ్చు కదా. అందువల్ల ఫార్ములా ఈ కేసు ఏమో నిర్దిష్టంగా మీకు ఒక కేసు అది. అంటే ఆల్రెడీ ఆయన పైన కేటీఆర్ పైన ఏసీబీ పెట్టిన కేసు. ఏసీబీ పెట్టిన